2024 సంవత్సరాల కిందట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవ శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చి యేసు ప్రభు వారు మరి అందరినీ కూడా ప్రేమించారు. ప్రేమించడం అంటే ఆయన ప్రేమ అగాపే ప్రేమ, చాలా గొప్ప ప్రేమ, రక్షణ ప్రేమ. కనుక అలాంటి ప్రేమ ఈ లోకంలో ఈ భూమి మీద మనకెక్కడికి కూడా దొరకదండి. అంత గొప్ప ప్రేమమైనడు యేసు ప్రభు వారు. అయితే 2020 మానవాళి కొరకు కూడా ఈ లోకానికి వచ్చి సర్వం భూమి మీద ఉన్న నలుడు పాపమును ఆయన మీద వేసుకుని ఆకాశానికి భూమికి మధ్యలో శిలువ మానవ మీద రక్తము కార్చుతూ ఆయన మరి మనందరి పాపములు ఆయన మీద వేసుకుని పాప పరిహార్థములుగా మారిపోయిన యేసు ప్రభు మరణమనే ముళ్ళని విరిచేశాడు యేసయ్య. ఎందుకంటే మనకు మరణం లేకుండా చేశాడు యేసు ప్రభు వారు. అలాంటి గొప్ప దేవుని తెలుసుకోవాలి. సమాధి చేయబడి 3వ దినమందు ఆయన తిరిగి లేచాడు. ఈ రోజు సమాధి చేయించిన వాడు ఎవరు కూడా లేరు. ఎవరైనా ఉన్నారంటే ఆయన కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా. కనుక ఆ గొప్ప దేవుడిని మరి విశ్వానికి కర్త, సృష్టికి కర్త అయినటువంటి వాడు యేసు ప్రభు వారు. కనుక అలాంటి దేవుడు ఈరోజు కొత్త వలస మరి మీ ప్రాంతానికి వచ్చాడు. కనుక మీ ప్రాంతానికి వచ్చాడు కనుక మీరందరూ కూడా మరి ఈ ప్రాంతం అంతటిని కూడా దేవుడు దీవించాలని, ఈ ప్రాంతం మీ పాడి పంటలు దేవుడు దీవించాలని, మీ పిల్ల పాపలు దేవుడు దీవించాలని మేము ప్రార్థించడానికి వచ్చాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. పాస్టర్ గారు కుమార్గా ప్రార్థన చేస్తాం. ఈ యొక్క మహాకృపా కనికరం బట్టి సమయంలో నాయన ఈ యొక్క డొంబురుగూడ మండలానికి చెందినటువంటి దేవా కొత్త వలస గ్రామమును అప్పచెప్తూ ఉన్నాం. కృపాసక్తి సంపూర్ణుడైనటువంటి దేవానికి వందనాలు. నైనా విశాఖపట్నం ప్రాంతం నుంచి దేవా మీ దాసుల తండ్రి వారు సంఘముగా సమకూర్చబడి వచ్చి దేవా ఈ ప్రాంతం అంతట్లోనైనా సువార్తను ప్రకటించి దేవా వారికి మీరు అనుగ్రహించిన వాటిల్లోనైనా వారికి ప్రేరేపణ కలిగిన దానిని తీసుకుని వచ్చి ఇక్కడ పంచిపెడుతూ ఉండగా కృప చూపినైనా పుచ్చుకున్నటువంటి వారు అందరూ కూడా ఆశీర్వదించబడి దీవించబడి వారందరూ కూడా నైనా నిన్ను ఎరిగి నీ రక్షణ భాగ్యమును పొందుకుని తండ్రి నీతో సహవాసం చేయుట కొరకై వారిని సంసిద్ధపరచమని మీ నామ మహిమార్థం ఈ కార్యక్రమం అంతటిని మీ పాదములకు ప్రణవిల్లుతూ అప్పచెప్తుండగా కృపచూపి స్వీకరించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని ఆయురారోగ్యం చేత మమ్మల్ని సువార్త విన్నవారిని దేవా ఈ గ్రామమునంతటినీ మీరు దీవించమని ఆశీర్వదించమని నాజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి మిక్కిలి బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పత్రికలు చీరలు ఆదో పత్రిక ఏసైని నమ్ముకోండి, బాగు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. చేరదు రామా నీలో ఏది పత్రిక రావాలి. పత్రిక చదువుకో, వేసుకోబు నమ్ముకో. అదో అయ్యే నీకు ఇస్తారులే. అయ్యే ఇద్దరు పత్రిక వేసుకోబు నమ్ముకోరా. ఇంకోటి ఇంకా ఉన్నారు అమ్మాయిలో ఇంకోటి ఉన్నారు. కూర్చో పత్రిక పడినాయ్యా ఇట్లా కన్నా ఇది చదువుతుందా? ఇంకా రమ్మండి అమ్మ రామ్మ యాలమ్మ నువ్వు లేట్ చేస్తావా? నీకు ముందు
ఒక్కసారి ప్రయత్నం చేయమ్మా వేసి అదో ఫాస్ట్ గారు తెలుసా ఫాస్ట్ గారు పట్టుకొచ్చారా దేవుడు దీవిస్తాం. ఇంకెవరు ఉన్నారు? ఇంకెవరు ఉన్నారా? ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఉన్నారా? రండి 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 బాబు ఎక్కడ సార్ రండి. దేవుడు కృప ఆమె అమ్మా బాగున్నావా? చర్చికి వెళ్తున్నావా? లేదు ఇంటికి వెళ్ళి చర్చికి అది అంతే అడగమ్మ నువ్వా చర్చికి వెళ్ళగానే ఇదా బిస్కెట్ ఇచ్చి బిస్కెట్ ఇచ్చి ఇది వెళ్ళడా అది ఏది ఇదా షేర్ బిస్కెట్ ఇదా కత్తికి రామ్మా ఉండు ఉండు ఇంకెవరున్నారు? కాదు ఆయన ఎక్కడ చెప్పేస్తుంది చూడండి. ఆర్డర్ ఇచ్చేసింటే మనం ఇల్లు ఇవ్వాలి లేకపోతే అమ్మా మనసమ్మా ఉన్నాయా ఇక ఉండండి ముందు పత్రిక ఇస్తాను ఎవరికి పట్టుకోవాలి నువ్వు అమ్మా ఇది తీసుకో బిస్కెట్ బిస్కెట్ అమ్మా చేరు చెప్పు చేరుగా ఏమంటావు డాన్స్ అక్కడ ఇచ్చేసి ఇక్కడికి ఏంటి ఖర్జూరమేనా? కానీ కూరతో బాగుంటుంది. వాళ్ళకి ఎందుకు ప్రేరేపణ కలిగింది ఒకసారి